85లో సైట్లు కొన్నాం గుంటూరు స్వర్ణభారత్ నగర్లో. ఇన్నాళ్ళ 2004లో వాళ్ళు రెగ్జ్యూమ్ చేసుకున్నారు. 2005లో మేము 85లో కొన్నాం. 85లో కొంటే 2005లో రెగ్జ్యూమ్ చేసుకున్నారు. ఆ లోపు నుంచి అవన్నీ రిజిస్టర్లు అవుతానే ఉన్నాయి. 96 దాకా అవుతానే ఉన్నాయి. అక్కడి నుంచి 2005 నుంచి ఈ గవర్నమెంట్ స్థలాలని ఎంఆర్ఓ గారు మార్కు పెట్టేశాడు. సరే అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, కొంతమంది వెళ్ళాల. అదేమో గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా దగ్గర అది ప్రైవేట్ ల్యాండ్ అంటాం మేము. ఆ కాగితాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అవి ఇస్తుంటే వాళ్ళు తర్వాత చూద్దాంలే అని అంటున్నారు. ఇదిగో మాకు ఇచ్చింది లోకేష్ గారు ఇచ్చిన లెటర్. ఇదిగో చూడండి మీరు, ఏ టైంలో ఇచ్చారు. ఇదిగో చూడండి మీరు, ఇది ఫోటో తీయండి మీరు. 2019లో ఇచ్చారు మాకు. 2019లో ఇస్తే ఆడిస్తే అసలు దానికి ఆన్సర్ కూడా లేదు. ఇక వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకొచ్చారు అని మాట్లాడారు. అది ఇప్పుడు ఇచ్చాము, సీఎం గారికి ఇచ్చాము, పోతే రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చాము. ఇచ్చుకుంటా వచ్చామండి. అది జరిగిన విషయం. మరి మా స్థలాలు మాకు ఎక్కియాలని కోరుకుంటున్నామండి మినిస్టర్ గారిని. ఏం చేయలేదండి. చేస్తే ఇప్పుడు ఎందుకు అడుగుతాం? అడగలేదు, చేయలేదనేక మేము 2019లో ఇస్తే ఎవరు అసలు దగ్గరకే రానివ్వలేదు. కలిసామండి మేము. వైసీపీలో ఉన్నప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే రానివ్వలేదండి అసలు. అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్తేనే అసలు రానివ్వాల. అర్జీలు ఇచ్చాం కానీ ఆ కాగితాలు అట్నే వెళ్తున్నాయి, ఆ బుట్టలో పడేస్తున్నారు. అది అట్నే అవుతుంది. దాని పరిస్థితి ఏంటి? అయితే మొన్న మేము కాగితాలు ఇచ్చాము మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి ఇస్తే కాగితాలు రావాలిగా. 24వ తారీఖు ఇచ్చాం. ఆ కాగితాలకు వెళ్ళాం. మళ్ళీ ఒక వారం ఆగి వెళ్తే అడిగాం మేము. అడిగితే రాలేదండి అని అన్నాడు. ఒక ముందేమో వచ్చినాయి అన్నారు, తర్వాత రాలేదన్నారు. ఇప్పుడు అడుగుతుంటే రావట్లేదని అన్నారు. ఇన్నాళ్ళ దాకా ఎందుకు ఉంటాయి కాగితాలు? మాకేదో సమాధానం చెప్పాలిగా. అదండి. అది 85లో కొన్నాం. 85 ఏప్రిల్ 22వ తేదీన కొన్నాం మేము. దానికి ఇంటి పన్ను కూడా ఉంది. ఇది మీకు ఇంటి పన్ను కూడా, రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా ఉన్నాయి. పక్కా డాక్యుమెంట్ ఉన్నాయి. ఇది ఇంటి పన్ను కాగితం కూడా ఉండాలి. దాన్ని తీయండి. ఈసీ ఉంది, ఉడా పర్మిషన్ ఉంది, పన్ను కాగితం కూడా ఉంది. తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎఫ్ఎం కాపీస్ ఉన్నాయి, తర్వాత అడంగులు ఉన్నాయి, భూమి శిస్తులు కట్టారు వాళ్ళు. కానీ మాకు ఇది అసైన్ ల్యాండ్గా క్రియేట్ చేసి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇది మాకు అసైన్ ల్యాండ్గా క్రియేట్ చేస్తారు. ఇది అసైన్ ల్యాండ్ కాదు కాబట్టి మాకు సత్వరంగా న్యాయం చేయాలి. సీసీఎల్లో కూడా మేము వెళ్ళాము. కానీ ఆ కాగితాలు వాళ్ళు చూపిస్తుంటే మాకేం సంబంధం లేదుగా, వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు సత్వరంగా న్యాయం చేయించే విధంగా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు సీఎం గారు లేరండి, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, తీసుకున్నారండి. సీసీఎల్కి లెటర్ పంపించారండి. ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు న్యాయం అనగా సత్యప్రసాద్ గారికి కూడా ఇచ్చామండి. ఆయన కూడా మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ మీద దృష్టి పెట్టి 22 ఏళ్ళ నుంచి కూడా తొలగించాలని. మాది డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి మా దగ్గర. రిజిస్టర్ ఆఫీసులో, గుంటూరు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి నల్లబాడి. కాబట్టి ఇవన్నీ అసైన్ ల్యాండ్లు. కాబట్టి మా 30 ఎకరాలని తొలగించి 36 ఎకరాలని మేమందరం 700 మంది ఇబ్బంది పడుతున్నాం 20 సంవత్సరాల నుంచి. కాబట్టి మాకు సత్వరం న్యాయం చేయాలని సీఎం గారికి నిర్ణయించుకున్నామండి. వాళ్ళ వర్కర్స్కి తర్వాత సిపాయిలకి ఇచ్చిన ల్యాండ్స్ అండి మొత్తం. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళే సార్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. 10 ఏళ్ళ తర్వాత అమ్ముకుంటే హక్కు ఉంది, అవి కూడా ఉన్నాయి కాగితాలు. మరి వాళ్ళకి అమ్ముకుంటే హక్కున్నప్పుడు మాకెందుకు ఉండదు? మా దగ్గర నుంచి లాక్కొని 2005లో ఎంఆర్ఓ వాళ్ళు అసైన్ ల్యాండ్ అని పెట్టాడు సార్. అది అవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్ అయితే గవర్నమెంట్ లాక్కొని మాది అంటే ఎట్లా అవుతుందండి? మాకు ఇస్తారా గవర్నమెంట్ ల్యాండ్స్? విడిగా ఇవ్వమంటే ఇస్తారండి? మేమే వెళ్ళి వాళ్ళ దాంట్లో బిల్డింగ్ కడితే ఊరుకుంటారా? ఈ ప్రైవేట్ ల్యాండ్స్ అయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. అది మరి అప్పుడేగా న్యాయం జరిగేది. మరి న్యాయ పరిపాలన అంటే అదే కదా. చేస్తానన్నాడు, రాసుకున్నాడు సార్. టైం పడుతుంది.